విష సౌందర్యం 45వ భాగం. ఆతృత గుండెను పెనవేసుకుని, ఏకాగ్రత మెదడును వశం చేసుకుని, బాధ్యత జీవాన్ని అంటిపెట్టుకుని, తన నిలువెత్తున అంకిత భావానికి ఊపిరి పోస్తుంటే విక్రముడు గాలిలో ఊగిసలాడుతూ పైకి కిందకి వేలాడుతూ చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. ఆ ప్రాంతం మొత్తం రాళ్ళు, రప్పలు, పచ్చిక బయళ్ళు, లోయలతో నిండి ఉంది. అక్కడి నుండే స్వామీజీ చెప్పినట్టుగా చాలా దూరం వరకు మహిషమును పోలిన కొండ ప్రారంభమై ఉన్నది. ఓహో, అందుకే మహిషాద్రి అన్నమాట మనసులోనే అనుకున్నాడు విక్రముడు. అట్లాగే మరికొంత దూరం వెళ్ళాక మరొక చోట మరొక గుర్రం కనిపించింది. గుర్రాలు పచ్చిక బయళ్లలో నింపాదిగా తిరుగుతున్నాయి. అంటే మహారాజా దంపతులు ఈ పరిసరాల్లోనే ఎక్కడో ఉన్నారు అని మనసుకు తెలిసి వస్తుంటే అటూ ఇటూ చూశాడు. ఎవ్వరూ కనిపించలేదు. చుట్టూ 4 దిశలా ఒకసారి పరికించాడు. మహారాజా దంపతులు కనపడలేదు. కానీ గుట్టకు తూర్పు దిశగా ఒక లోతైన లోయ వంటి ప్రాంతం ఉన్నట్టుగా అనిపించింది. అక్కడ ఉండి ఉంటారు అనుకుంటూ సమీపంగా వెళ్ళాడు. ఊహించినట్టే కొండ దిగువన ఒక లోతైన లోయ ఉన్నది. ఆ లోయ నిండా దట్టంగా వనాలు విస్తరించి ఉన్నాయి. కానీ లోయలోకి దిగడానికి అవకాశం లేదు. లోయ మొదలు నిటారుగా ఉన్నది. అందుకే అక్కడి నుండి వెనుతిరగపోయాడు. అంతలో విచిత్రంగా లోయలోని వనాల్లో ఓ దివ్య కాంతి మెరిసి మాయం అయ్యింది. అందుకు కారణం అర్థం కాలేదు. ఆ మెరుపు ఎక్కడి నుండి వస్తుందో గమనించాడు. లోయ తాలూకు నిటారు ప్రాంతం నుండి ఆ మెరుపులు ప్రసరిస్తున్నట్టుగా పసిగట్టాడు. వెంటనే లోయ భాగానికి వెళ్ళి నిటారు ప్రాంతాన్ని గమనించాడు. ఆశ్చర్యం! ఆ ప్రాంతం పైభాగం సాధారణ రాళ్ళు, మొక్కలతో నిండి ఉన్నప్పటికీ మధ్య భాగం నుండి రాళ్ల సందుల్లో నుంచి నీటి ఊటలు కనిపించాయి. అక్కడే మెరుస్తున్న మొక్కలు ఉన్నాయి. ఒక్కో మొక్క ఒక్కో రంగులో మెరుస్తున్నది. బహుశా ఔషధ జాతుల్లో విశిష్టమైనవి కావచ్చు. మెరుస్తున్నాయి కాబట్టి అత్యంత ప్రత్యేక గుణాన్ని కలిగి ఉండవచ్చు. వెళ్ళి సేకరించి పరీక్షించి చూద్దామా? రాజ్యానికి అవసరమే. వైద్యంలో కొత్త ఔషధాన్ని ప్రవేశపెట్టవచ్చు అనుకుంటూ ఆ దిశగా కదలబోయాడు. వద్దు, ముందు వచ్చిన కార్యం నెరవేరాలి. తన అంతరాత్మ తననే హెచ్చరిస్తుంటే ప్రయత్నం విరమించుకున్నాడు. రాజదంపతుల కోసం ముందుకు ప్రయాణించాడు. 2వ గుర్రం కనిపించిన చోట కిందకు దిగాడు. సూర్యుడికి అభిముఖంగా నిలబడి అశ్వమంత్రం జపించాడు. తరువాత గుర్రం వైపుగా చూస్తూ, ఇందుమతి సామ్రాజ్యం నుండి వచ్చిన సైనికుడిని రాజదంపతుల కోసం అన్వేషిస్తున్నాను. వివరాలు సూచించగలవా? అడిగాడు విక్రముడు. గుర్రం వినిపించుకోలేదు. పైగా నిరాకరిస్తున్నట్టుగా తల తిప్పుకుంది. నేను అశ్వదళంలో సైనికుడిని, శిక్షకుడిని. మహారాజుల వారికి సంబంధించిన అశ్వములు ప్రత్యేక శిక్షణ కలిగి ఉంటాయి. యజమానులతో తప్ప 2వ వ్యక్తితో మాట్లాడవు. ఎత్తులకు పై ఎత్తులని నివారించడంలో భాగంగా జాతి, పెంపుడు, యుద్ధ అశ్వములకు ఈ విధంగా శిక్షణ ఇవ్వబడుతుంది. మొత్తం 7 జాతుల అశ్వములు రాజ్యంలో ఉన్నాయి. అవన్నీ సూర్యదేవుడి రథంలాగే సప్త అశ్వజాతులుగా చెప్పబడతాయి. వీటికి ప్రత్యేక శిక్షకులు ఉన్నారు. వారిలో నేను కూడా ఒకరిని. ఎన్నో గుర్రాలకు శిక్షణ ఇచ్చాను. శిక్షణ తర్వాత ప్రతి అశ్వం మానవ భాష అర్థం చేసుకోగలదు. అందుకు స్పందించగలదు. మాట్లాడుతూ గుర్రానికి సమీపంగా వెళ్ళాడు విక్రముడు. గుర్రం స్పందించలేదు. మూగజీవులు మానవుడికి స్పందించే సమయంలో అదనపు శక్తిని కూడగట్టుకుంటాయి. అందుకే అత్యవసరం అయితే తప్ప మూగజీవాలను పలుకరించవద్దు అని, మూగజీవాలు చర్చించుకునే రహస్యాలు వినవద్దు అని మా గురువు ఆజ్ఞ. ఇప్పుడు అత్యవసరం కాబట్టి సహాయం అడుగుతున్నాను. విక్రముడు అంటుంటేనే గుర్రం ఒకసారి వాయవ్య దిశగా తల ఎత్తి కిందికి దించింది.
విక్రముడు ఇక ఆలస్యం చేయలేదు. వాయవ్య దిశగా తన వాయు ప్రయాణం కొనసాగించాడు. ఎంతో దూరంలో కాదు, అక్కడే సమీపంలోనే పెద్ద రాళ్ల గుట్టల మధ్య సంచరిస్తూ మహారాజా దంపతులు కనిపించారు. విక్రముడి నేత్రాలు విప్పారాయి. వెంటనే కిందకు దిగాడు. మూడవ వ్యక్తి ఉనికిని క్షణాల్లో పసిగట్టిన వెంటనే వెనుదిరిగి చూశారు. విక్రముడిని చూసి ఒక్కసారిగా దిగ్భ్రమకు లోనయ్యారు. మహారాజా దంపతులకు జయము జయము. మాట అతిక్రమించినందులకు క్షమార్హుడిని. తల వంచుకొని నిలబడి వెంటనే విన్నవించుకున్నాడు. రాజదంపతులు ఏమీ మాట్లాడలేదు. విక్రముడిని ఆశ్చర్యంగా అర్థం కానట్టుగా చూస్తూ నిలబడిపోయారు. కొన్ని క్షణాలు గడిచాయి. ప్రతిస్పందన రాకపోయేసరికి నెమ్మదిగా తల ఎత్తి చూశాడు విక్రముడు. అంతే, తాను చూస్తున్నది నిజమా కల తెలియని పరిస్థితుల్లో నోట మాట కరువై శిలలా నిలబడిపోయాడు. రాజదంపతులు తమదైన కళ కాంతి కోల్పోయి నిర్వీర్యమై కనిపిస్తున్నారు. దీనత్వానికి దిగాలుకు మధ్య చిక్కుకుపోయి దయనీయంగా కనిపిస్తున్నారు. ఏం జరిగింది? అలంకరణ తీసిన దేవతామూర్తుల్లా కనిపించిన దంపతులు ఇప్పుడెందుకు ఇలా? వడలిన పత్రాల్లా, వాడిన కుసుమాల్లా తన రాకను చూసి ఆగ్రహించాల్సిన వాడు ఎవరి అనుగ్రహం కోసమో ఎదురు చూస్తున్నట్టుగా, విక్రమ వచ్చావా? విక్రముడు తేరుకొనక ముందే మహారాజు తేరుకుంటూ గుండెల నిండుగా పలుకరించాడు. ఆ గొంతులో మునుపటి గాంభీర్యం లేదు. బదులు పలకలేక విక్రముడి గొంతు పూడుకుపోయింది. మహారాజు విక్రముడికి చేరువగా వచ్చాడు. అతడి 2 భుజాలపై తన చేతులు వేసి అదిమి పడుతూ గర్వంగా తలాడించాడు. ఇప్పుడు మహారాజు కళ్ళల్లో కాంతి పుంజుకున్నట్టుగా కనిపిస్తుంటే విక్రముడు అట్లాగే నిలబడి చూస్తుండిపోయాడు. మహారాజుకి మాత్రం ఇదివరకు కౌండిన్య మహర్షితో జరిగిన సంభాషణ సజీవ చిత్రమై కళ్ల ముందు కదలాడింది. స్పృహలోకి వచ్చాడు మహారాజు. నెమ్మదిగా తల కదిలిస్తూ కళ్ళు తెరిచాడు. అంతా చీకటిగా కనపడింది. కళ్ళు విదిల్చాడు. వెంటనే అంతా గుర్తుకు వచ్చింది. లిప్త వ్యవధి లేకుండా నిలువెత్తిన శూన్యం ఆవహించింది. ఏదో పోగొట్టుకున్నవాడిలా, మరేదో తరుముతున్నవాడిలా అటూ ఇటూ చూశాడు. పక్కలో దేవేరి అవంతిక ఇంకా స్పృహలోకి రాలేదు. ఎదురుగా కొంచెం దూరంలో బండరాయిని ఆనుకుని వెనక్కి జారగిలబడి రొప్పుతున్నాడు కౌండిన్యుడు. మహారాజుకు దుఃఖం ముంచుకు వచ్చింది. అంతలోనే గొంతులోనే నొక్కేసుకుంటూ తల్లడిల్లిపోయాడు. తన ఉనికి తానే మర్చిపోతూ ఆ తక్షణమే కౌండిన్యుడి వద్దకు పడుతూ లేస్తూ పరిగెత్తుకు వెళ్ళాడు. స్వామీజీ బరువైన కళ్ళతో మహారాజుని చూశాడు. మహారాజు జీవోత్సవంలా కౌండిన్యుడి ముందు కూలబడ్డాడు. మహారాజులోని అన్ని బాధలకు అతడి పరిస్థితి వివరణ ఇస్తుంటే కౌండిన్యుడు అభయముద్రగా ఒక చిరునవ్వు విసిరాడు. ఆ నవ్వులో జీవం లేదు. మహారాజుకు మాటలు రావడం లేదు. కాలాన్ని వెనక్కి తెచ్చుకుని పొరపాటు సరిదిద్దుకోవాలన్న ఆశ పీడిస్తుంటే నిస్సహాయత వేధిస్తున్నది. పురుషోత్తమ, చింతించవద్దు. అంతా కర్మ ఫలితం. ఏది జరగాలో అదే జరుగుతుంది. ఎక్కడ జరగాలో అక్కడే జరుగుతుంది. శక్తి కూడగట్టుకుని ఉపదేశించాడు. మహారాజులో అంతకంతకు వేదన రగులుతూనే ఉంది. అందుకే మహర్షి మాటలు ఉపశమనం ఇవ్వలేదు. తాళలేని పరిస్థితుల్లో కళ్ళు బిగ్గరగా మూసుకుని కౌండిన్యుడి పాదాలను అంతకంటే బిగ్గరగా పట్టుకున్నాడు. ప్రవాహం పోటెత్తి ఆనకట్ట తెగినట్టు గొంతులో ఇమడలేని దుఃఖం కన్నీరై మౌనంగా జారిపోతున్నది. పురుషోత్తమ, నీవు సర్వకంటకాల మధ్య నిస్సహాయుడవై నిలబడి ఉన్నావు. నీ రాజ్యం, నీ వైభోగం, నీ అధికారం, నీ అష్టైశ్వర్యాలు అంతా మిథ్య అని అర్థం అవుతున్నది కదా. దుఃఖం వలదు. ఈ ప్రపంచానికి సందేశం కావాల్సి వచ్చినప్పుడు దుఃఖపీడితులుగా మిగిలిపోతేనేం? కౌండిన్యుడు ప్రశాంతంగా చెప్పుకొచ్చాడు. మహారాజు తేరుకోలేదు. అప్పటికి మహారాణి అవంతిక మెల్లగా స్పృహలోకి వచ్చింది. అరణ్యం ఆవహించిన శిథిలావస్థ ఆమెను మళ్ళీ సాధించడం మొదలయ్యింది. ఆ పరిస్థితుల్లో ఏదో పలకబోయింది. కానీ
నోరు పెగలలేదు. అయినప్పటికీ అప్రయత్నంగా లేచి కూర్చోబోయింది. శరీరం సహకరించలేదు. ఇక అక్కడే అట్లాగే అచేతనంగా అసక్తంగా ఉండిపోయింది. ఆమెను కౌండిన్యుడు గమనించాడు, కానీ స్పందించలేదు. తాను చెప్పాల్సింది మాత్రం చెప్పుకుపోతున్నాడు. అదంతా మహారాణికి వినిపిస్తున్నది. మహారాజా, ఎవ్వరు నీవు? ఏది నీ రాజ్యం? ఎవ్వరు నీ వారసులు? శరీరం నుండి రక్తం ఉలికిపోతున్నట్టుగా ఉన్నదా? ప్రాణం వాయువులో వేలాడుతున్నట్టుగా ఉన్నదా? శక్తివంతమైన నీ మనసు, నీ శరీరం రెండూ బలహీనమైపోయి విధి ముందు మోకరిల్లుతున్నదా? సంయమనం, లౌకికం, విచక్షణ అడుగంటికి పోయిన పరిస్థితుల్లో నిజానిజాలను విస్మరించిన నీ మస్తిష్కం అగ్ని పరీక్షలో ఓటమి పాలై గూడాడుతున్నదా? వద్దు పురుషోత్తమా, వద్దు. కాలాన్ని నిందించవద్దు. అన్నింటికి మూలం నీ ప్రియపుత్రిక అయిన చోట నీ అదృష్టాన్ని ప్రశ్నించవద్దు. వెళ్ళిపో. ఇక్కడికి వాయవ్య దిశగా సతీ సమర్థుడై సాగిపో. నా జీవం విముక్తి కోసం, నా ముక్తి కోసం ఆ దేవదేవుడు ఒక సహాయాన్ని అందిస్తాడు. నవవిధ వర్ణాల్లో మెరుస్తూ నవగ్రహ మొక్కలు తమరి కరముల స్పర్శ కోసం ఎదురుచూస్తున్నాయి. మహాదేవుడు అధిదేవుడుగా, సూర్యుడు సింధూర వర్ణంలో, మహాదేవి అధిదేవతగా చంద్రుడు ముదురు ధవళ వర్ణంలో, స్కంధ అధిదేవుడుగా కుజుడు ముదురు ఎరుపు వర్ణంలో, హరి అధిదేవుడుగా బుధుడు హరిత వర్ణంలో, బ్రహ్మ అధిదేవుడుగా గురుడు సువర్ణ వర్ణంలో, ఇంద్రుడు అధిదేవుడుగా శుక్రుడు తేజోభరిత ధవళ వర్ణంలో, యముడు అధిదేవుడుగా శని నీలి వర్ణంలో, మృత్యు అధిదేవుడుగా రాహువు నలుపు వర్ణంలో, చిత్రగుప్త అధిదేవుడుగా కేతువు లేత ఎరుపు వర్ణంలో అగుపిస్తారు. తమరు సేకరించడం కోసం ఒక ఆత్మీయుడు సహకరిస్తాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. పరిహారం కోసమే ప్రయత్నం చేయండి. కూలుతున్న మహావృక్షాన్ని నేను. ఒరుగుతున్న వృక్షం తన వేరు వ్యవస్థను క్రమక్రమంగా భూమిలోంచి పెకిలించుకున్నట్టుగా నా దివ్యత్వం క్రమక్రమంగా నన్ను వీడుతున్నది. ఇంతకన్నా మాట్లాడలేను పురుషోత్తమా. తమరి రాక కోసం మహాదేవుడి చెంతన నిలబడి ఎదురు చూస్తుంటాను. సుదీర్ఘంగా చెప్పుకు వచ్చాడు కౌండిన్యుడు. తర్వాత ఇంకేం మాట్లాడలేదు. బండరాయిని ఆసరా చేసుకుంటూ అట్లాగే వెనక్కి వాలిపోయాడు. అంతా గుర్తుకు వచ్చి తమరు సేకరించడం కోసం ఒక ఆత్మీయుడు సహకరిస్తాడు మాట పదే పదే చెవుల్లో మారుమోగుతుంటే కళ్ళెదురుగా నిలబడిన నిజాన్ని అవునా కాదా తేల్చుకోలేక తికమక పడిపోతున్నారు మహారాజ దంపతులు. అంతేకాదు, కౌండిన్యుడి వాక్కు ఆకృతి దాల్చి కనిపించడం ఒక ఎత్తైతే, ఆ స్థానంలో తమకు నమ్మకం కుదిరిన విక్రముడుండడం రాజదంపతులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. నేను విక్రముడినే మహారాజా, చెప్పుకున్నాడు విక్రముడు. మహారాజు విక్రముడికి చేరువగా వచ్చాడు. ఆపాదమస్తకం పరిశీలించాడు. భళా, మా సహాయకుడివి నువ్వే అన్నమాట హృదయపూర్వకంగా పలికాడు. కానీ ఆ మాటల్ని కూడా నీరసం వెంటాడింది. చెప్పండి మహారాజా, మీకు నేను ఏ విధంగా సహాయం చేయగలను? మహారాజా వారి మాటల్లో సహాయకుడివి అనే మాటనే గ్రహిస్తూ ఆదుర్దాపడ్డాడు విక్రముడు. మరెవరో వస్తారు అనుకున్నాం. మహర్షుల వారు చెప్పినట్టు ఎవరైనా తారసపడతారేమో అని పరిసరాల్లో అన్వేషిస్తున్నాం. మహాదేవా, ఏమి నీ మాయ? అనంత ఆకాశంలోకి చూశాడు మహారాజు. విక్రముడు రాజావారికి సహాయం చేయడం కోసం అదే ఆదుర్దాతో ఎదురు చూస్తూనే ఉన్నాడు. సమీపంలో నవగ్రహ మొక్కలు ఉన్నాయి. వాటిని సేకరించాలి. ఇది మా దైవ సమానం. మా ఆధ్యాత్మిక గురువు కౌండిన్యుడి ఆజ్ఞ. మెల్లగా విషయానికి వచ్చాడు మహారాజు. విక్రముడు ఇక ఆలస్యం చేయలేదు. ఇదివరకే ఆ మొక్కలను గమనించాడు కాబట్టి రివ్వున ఆ దిశగా గాలిలోకి ఎగిరాడు. అక్కడ ఉన్న అన్ని వర్ణాల మొక్కలను 2 మోపులుగా చేసి తీసుకువచ్చి ఉమ్మడిగా అందించాడు. ఇప్పుడు ఆ మొక్కల నుండి వెలువరిస్తున్న వెలుగు రాజదంపతుల వదనాల్లో ప్రతిఫలించసాగింది. మొక్కలు అందుకున్న వెంటనే రాజదంపతులు ముందుకు నడిచారు. అది గమనించిన గుర్రాలు పరుగున యజమానులను సమీపించాయి. గుర్రాలను అధిరోహించి రాజదంపతులు శివాలయం వైపు కదిలారు.
విక్రముడు వాయు మార్గంలో వారిని అనుసరించాడు. శివాలయం చేరుకున్నాక కౌండిన్యుడు కనిపించకపోయేసరికి మహారాజా దంపతులు కలవరపడిపోయారు. అటూ ఇటూ చూశారు. విక్రముడికి పరిస్థితి అర్థం అయ్యింది. వెంటనే కిందకు దిగాడు. నేరుగా శివాలయంలోకి ప్రవేశించాడు. జీవ సమాధిని చేరుకున్నాడు. స్వామి, నా మహారాజు మహారాణి విచ్చేశారు బిగ్గరగా అరిచాడు. అది విని రాజదంపతులు గుర్రాలు దిగి పరుగున అక్కడికి చేరుకున్నారు. విక్రముడు తనకు ఎదురైన అనుభవాన్ని రాజదంపతులకు వివరించుకున్నాడు. నా జీవం విముక్తి కోసం, నా ముక్తి కోసం, తమరి రాక కోసం మహాదేవుడి చెంతన నిలబడి ఎదురు చూస్తుంటాను. కౌండిన్యుడి మాటల్లోని మర్మం అప్పటికి మెల్లగా బోధపడుతుంటే నిలువున స్తంభించిపోతూ మొక్కలను జీవసమాధి మీద ఉంచారు. కొన్ని క్షణాల తరువాత మహారాజు విక్రముడి వైపు చూస్తూ, విక్రమ, నేను నా రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నేను నా దేవేరితో రాజ్యాన్ని చేరుకునే లోపు నీవు నీ దేవేరితో రాజ్యానికి పయనం అవ్వాలి. అవును విక్రమ, నీవు కూడా నా వారసుడివే. యువరాజా వివేకవర్ధనుడితో సమానమైన వాడివి. నా రాజ్యంలో సగభాగం నీదే. ఇది నా శాసనం. ఒక్కో మాటను గుండెల్లో నుంచి పెకిలిస్తూ బిగ్గరగా వినిపించాడు. ఆ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు విక్రముడు. అంతేకాదు, తాను పొరపాటుగా విని ఉన్నాడేమో అని కూడా తడబడుతూ లాలాజలంతో గొంతు తడుపుకున్నాడు. విక్రముడి పరిస్థితిని అర్థం చేసుకున్న మహారాణి అవంతికాదేవి స్పృహ తదనంతరం తొలిసారిగా గొంతు విప్పింది. విక్రమ, బయలుదేరు. ఆలస్యం అమృతం విషం. ఈ అరణ్యంలో నీ పట్టప్రాణి ఎక్కడ ఉన్నా వెదికి చేయి అందుకొని సతీ సమేతుడివై ఇందుమతిలో అడుగుపెట్టు. యువరాణి లేకుండా రాజ్యంలో నీకు ప్రవేశం లేదు. మహారాణి మాటలు విక్రముడి గుండెల్లో వేగాన్ని పెంచాయి. అంతలోనే స్వామీజీ మాటలు చెవులకు దగ్గరగా వినిపించాయి. చిరంజీవా, సుఖీభవ. నేను ఎవరో, నీవు ఎవరో భవిష్యత్తులో నీకు బోధపడుతుంది. విజయోస్తు. అంటే అంటే నేను ఒక ప్రభువునా, రాజప్రసాదంలో ఒకరినా అనుకుంటూ విక్రముడు కలవరపడిపోతూ తనని తాను ఒకసారి పరిశీలించుకున్నాడు. తర్వాత రాజదంపతుల పాద పద్మములను భక్తిపూర్వకంగా తగిలాడు. అదే భక్తితో కౌండిన్యుడు జీవ సమాధి మట్టిని చేతుల్లోకి తీసుకుని నొసటన దిద్దుకున్నాడు. ఆ తర్వాత మీ కడుపు తీపిని కాపాడుతాను, ఆజ్ఞ అంటూనే తన శరీరాన్ని సిద్ధం చేసుకుని వాయు మార్గాన్ని అనుసరించాడు.